నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 15 ఆగస్టు 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న బండి మారుతి స్విఫ్ట్ VDI 2012 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2013 జనవరి రిజిస్ట్రేషన్. బండి దగ్గరికి వెళ్ళి పెడతా సార్. నేను కూడా బండి పూర్తిగా చెక్ చేయలేదు, ఎందుకంటే 2028 జనవరి దాకా లైఫ్ ఉంటుంది. 26 ఆగస్టులో ఉన్నాం, ఇంకొక సంవత్సరంన్నర దాకా లైఫ్ ఉంది. తర్వాత మళ్ళీ రీన్వాల్ చేసుకోవచ్చు. వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ బండి, VDI 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. ఎయిర్ బ్యాగులు రావు, ABS రాదు, నార్మల్ AC ఉంటుంది. బండి మొత్తం చూడరి, నచ్చితే ఆ బోర్డు మీద ఇక్కడ ఆ బోర్డు చూపెట్టి, ఆ బోర్డు మీద 988 నెంబర్ ఉంది సార్, దానికే కాల్ చేయరి. ఫ్రంట్ పొజిషన్లో బానట్ అయితే ఒరిజినల్ ఉంది సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే. ఈ బంపర్ రీప్లేస్ అయింది, రీప్లేస్ అయిన బంపర్ కూడా ఇక్కడ క్రాక్ అయింది. ప్లస్ దీనికి 2 స్క్రూలు వేసారు. హెడ్లైట్ కంపెనీదే ఉంది, అడ్డపట్టి ఒరిజినల్. 2 హెడ్లైట్లు కంపెనీయే. ఫెండర్కి పాన పెట్టిరు, అప్రాన్ ఒరిజినల్ ఉంది. చెసి నెంబర్ ఏం డ్యామేజ్ కాలేదు. టైమింగ్ చేంజ్ అయింది. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్, ఇంజన్ సిల్ ఉంది. గేర్ బాక్స్ కనబడతలేదు. ఫ్రంట్ గ్లాస్ మారింది. పైన ఈ రూఫ్ పైన ఇక్కడ రస్ట్ వచ్చింది సార్, ఇక్కడ అక్కడ ఈ లైన్లో ఇక్కడ నుంచి అటు రస్ట్ ఉంది, ఇటు లేదు. ఈ గ్లాస్ చేంజ్ అయింది. సైడ్ మిర్రర్లో కూడా ఇండికేటర్ లైట్ సిస్టమ్ ఇచ్చిండు. క్వార్టర్ ప్యానెల్ పెయింట్ అయింది. డోర్ ఒరిజినల్. 4 పవర్ విండోస్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది. చాబీ స్టార్ట్. ఇంటీరియర్ నీట్గా ఉంది సార్. లోపల కస్టమర్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు. నార్మల్ AC ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్. 2,33,588 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ రీడింగ్ గురించి మనకేం చెప్పలేడు సార్. మీకేమైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మారుతి స్విఫ్ట్ VDI 2012 డిసెంబర్లో తయారైంది. 2013 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. బండ్లే రైట్ సైడ్ అయితే APC రీప్లేస్ కాలేదు, టచ్అప్లు ఉన్నాయి. డిక్కీ కూడా వెనకాల చిన్నగా రస్టింగ్ వచ్చింది. డిక్కీ డోర్ ఒకసారి ఓపెన్ చేసిర్రు. దీనికి వెనకాల స్పైలర్ చేయబట్టి ఇక్కడ రస్టింగ్ ఉంది, డ్యామేజ్ అయినట్టు. ఈ పీస్ మొత్తం ఈ వెనక పక్క ఇక్కడ తలిగినట్టుంది సార్. తలిగితే ఇదంతా పెయింట్ దీని మీద కూడా పడ్డది. ఈ టైల్ ల్యాంప్ చేంజ్ అయింది. బంపర్ కూడా చేంజ్ అయింది బండిది. ఇటు సైడ్ ఒరిజినల్ ఉంది, ఇటు సైడ్ డెంటింగ్ అయింది. స్టెప్ని 50% ఉంది. డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు. వెనుక బంపర్ రీప్లేస్ అయింది, ఆ ప్లేస్ అంతా పెయింట్ అయింది సార్. ఈ క్వార్టర్ ప్యానెల్ కూడా పెయింట్ అయింది. లెఫ్ట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు సార్. రైట్ సైడ్ మాత్రం ఈ క్వార్టర్ ప్యానెల్ రీప్లేస్ ఉంది. ఇది ఒరిజినల్, కాకపోతే పెయింట్ అయింది. ఇదంతా ఈ పీస్ అంతా రీప్లేస్ అయింది. మీకు కలర్ కూడా డిఫరెంట్ కనబడుతుంది చూడరు. అది వైట్ ఉంది, ఇది కొంచెం మాసిపోయిన కలర్ ఉంది. టైర్లు ముంగటి 50-60% ఉన్నాయి, వెనకాల టైర్లు 20% ఉన్నాయి. స్టెప్ని 50-60% ఉంది. తెలంగాణ లోకల్ది సార్, తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. దీని నెంబర్ ప్లేట్ లేదా సంతు? AP నెంబర్ ఉంది. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది సార్. 13 రిజిస్ట్రేషన్ బండి కాబట్టి AP నెంబరే ఉంది. కస్టమర్ ధర 2,90,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.